నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన. మరో 7 సంస్థల పనులకు భూమి పూజ చేసిన చంద్రబాబు. ఏపీ పురోగతికి విశాఖ గేమ్ చేంజర్గా మారిందన్న చంద్రబాబు. ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. అల్లూరు జిల్లా బస్సు ప్రమాదంలో 9 మంది మృతి, 26 మందికి గాయాలు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మంత్రులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్. క్లౌడ్ ఆధారాలతో వేర్వేరు అంశాలపై విచారణ చేస్తున్న అధికారులు. బీఆర్ఎస్ నేతల తీరుపై మరోసారి కవిత విమర్శలు. అక్రమాలు బయటపెడుతుంటే వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆక్షేపణ. రిటైర్మెంట్పై వెనక్కి తగ్గిన వినేష్ ఫోగాట్. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతారని వెల్లడి. ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ప్రకటన. ఉక్రెయిన్ రష్యా మధ్య మరోసారి తీవ్రమైన యుద్ధం. కాస్పియన్ సముద్రంలోని కీలక చమురు క్షేత్రాలపై దాడులకు దిగిన కీవ్ సేన. నాలెడ్జ్ ఎకానమీకి విశాఖ చిరునామాగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. 2032 నాటికి విశాఖ ఎకనామిక్ రీజియన్ను 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఆదాయ కేంద్రంగా మారుస్తామని కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపారు. ఒకే ఏడాదిలో ఎన్ని సంస్థలు పెట్టుబడులతో వచ్చాయంటే విశాఖ గేమ్ చేంజర్గా మారిందని స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు కాగ్నిజెంట్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కాపులుప్పాడు ఐటీ హిల్స్లో 21.31 ఎకరాలను కాగ్నిజెంట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ను సంస్థ 3 దశల్లో నిర్మించనుంది. ఈ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 1583 కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. 2029 నాటికి మొదటి దశను పూర్తి చేసి 3,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. తర్వాత 2 దశల ద్వారా ఉద్యోగావకాశాలను 8,000కు పెంచనుంది. మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్క్ హిల్ 2పై మహతి ఫిన్టెక్ భవనంలో కార్యకలాపాలను కొనసాగించనుంది. టెక్ తమ్మిన, నాన్ రైల్ టెక్నాలజీస్, ఏసియన్ ఇన్ఫోటెక్, ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ, క్వార్ట్స్ టెక్నోసాఫ్ట్స్ సంస్థల కార్యాలయాల నిర్మాణానికి కూడా చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ శంకుస్థాపన తర్వాత మాట్లాడిన సీఎం, ఎకనామిక్ రీజియన్ కింద విశాఖను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి 135 బిలియన్ US ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ ఫోర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్ లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్ గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం. మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు. ఇటీవల జరిగిన విశాఖ పెట్టుబడుల సదస్సులో 613 MOUలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. వాటి ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ఎకానమీగా తయారు చేసే లక్ష్యంతో ముందుకెడుతున్నామని సీఎం వివరించారు. 2047కి ఇండియా నెంబర్ 1 కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా, అదే సమయంలో $40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ గా ముందుకు పోతున్నాం. ఈ రెండు సాధ్యం. వీఆర్ ఎయిమింగ్ 15% గ్రోత్ రేట్. ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్.
My aim is Cognizant has to provide 1 lakh jobs over a period of 4 years, 5 years time. It is not impossible. Hyderabad 75,000. I am asking him to provide 1 lakh jobs. For that, what all you need, you tell me, we are going to provide. విశాఖను ఏపీ ఆర్థిక వ్యవస్థకు పవర్ హౌస్గా మార్చడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అనుకున్న గడువు కన్నా నెల ముందే కాగ్నిజెంట్ కార్యాలయానికి శంకుస్థాపన, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశామని సంస్థ అమెరికా విభాగాధిపతి సూర్య, సిఇఓ రవికుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా కొమ్మరిలోవ ప్రాంతంలో పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 123, 115 మీటర్ల ఎత్తు ఉన్న 2 కొండలను 28 మీటర్లకు తొలిచే పనులు ప్రారంభించారు. రోజుకు 22,000 క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు సాగుతున్నాయి. 5వ ప్యాకేజీలో భాగంగా అన్నవరం నుంచి తుని వరకు 307 కోట్ల వ్యయంతో సుమారు 18 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. కుమ్మరిలోవ వద్ద మట్టి కోత నివారణకు 42 కోట్ల రూపాయలతో టోబాల్ను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. మెట్ట రైతుల చింతలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును మాజీ మంత్రి దేవినేని ఉమా కోరారు. ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఆవశ్యకతను వివరించారు. గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తే రైతుల ఇక్కట్లు తీరి సిరులు పంటలు పండుతాయన్నారు. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలోని 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, 35 మండలాలలోని 25 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందిస్తుందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ ఎదుట లొంగిపోయారు. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను పరిశీలించిన సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా సిట్ బృందానికి ప్రభాకర్ రావు క్లౌడ్లో కీలక ఆధారాలు లభించాయి. ఆ క్లౌడ్ ఆధారాలతో ప్రభాకర్ రావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. 26 హార్డ్ డిస్కులను ప్రభాకర్ రావు ధ్వంసం చేసినట్లు గుర్తించిన అధికారులు అందులో 7 కొత్త హార్డ్ డిస్కులను రీప్లేస్ చేయడంపై విచారిస్తున్నారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ ఎందుకోసం, ఎవరి కోసం చేశారనే అంశాలపై ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ నేతల అవినీతిపై తానింకా చిట్టా విప్పనే లేదని, కేవలం టాస్ మాత్రమే వేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. త్వరలోనే అవినీతి అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దే యత్నం చేస్తే తీవ్ర చర్యలుంటాయని ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు తనపై, తన భర్తపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెనుక ఓ గుంటనక్క ఉండి ఆడిస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి దొంగదారులు వేస్తే కాంగ్రెస్ వాటిని రహదారులుగా మార్చుకుంటోందని ఆరోపించారు. దేవుడి దయ వల్ల తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికి తీస్తారని పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతున్నారని, వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ము ఉంటే, సిగ్గుంటే, ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో, నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తూ ఉన్నాను. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను మీలాగా పారిపోయే పిరికిపందని కాదు. హిల్ట్ పాలసీకి బీఆర్ఎస్ హయాంలోనే కిటికీలు తెరిచారని కవిత ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారాలు తెరుస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తన భర్తను ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయన్న ఆమె ఆ తప్పులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇవాళ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు, లీజుకి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మినరు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు, దోసుకొని తినండి అని చెప్పి.
పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను నేను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలే. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలగొట్టారు కదరా బయటికి, ఇంకేంది? గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 65% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నందునే కాంగ్రెస్ను ప్రజలు ఆదరించారని తెలిపారు. రెండో విడత, మూడో విడతలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 62-63% పాటు ఇండిపెండెంట్ చాలా మంది గెలిచినారు, కమ్యూనిస్టులు గెలిచినారు. వాళ్ళంతా కూడా మా మద్దతుదారులు, మా పరస్పరంగా సహకారంతో గెలిచిన సందర్భం. ఇవన్నీ కలుపుకుంటుంటే 75% అవుతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిపితే కూడా 25% దాటట్లేదు అనేది వాస్తవం. 75% ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనేది ఇవాళ వాస్తవం బయటకు వచ్చింది. మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట రెండవ ఫేసు, మూడవ ఫేసు వారికి పరీక్షలాగా ఉంటుంది. ఆ దశగా ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని దౌర్జన్యాలు చేసినా పోరాడి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా కనీసం 44% సీట్లను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఈ ఫలితాలు తెలంగాణలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం భవిష్యత్తులో పాతాళానికి పడిపోవడం ఖాయమని కేటీఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని అమలాపురంకు చెందిన పార్థసారథి గత రాత్రి తన పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశారు. ఈ విందుకు వివిధ ప్రాంతాల నుంచి స్నేహితులు హాజరు కాగా వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మాధురి కూడా హాజరయ్యారు. ఇక్కడ పుట్టినరోజు వేడుక జరపడం సహా మద్యం వినియోగానికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ మేరకు పార్థసారథి సహా ఫామ్ హౌస్ యజమాని సుభాష్, వాచ్మెన్ షేక్ రియాజ్లపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బర్త్డే పార్టీలో 7 మద్యం బాటిళ్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది మరణించారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారిమెట్ట మలుపు వద్ద యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డు నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 5 మహిళలు సహా 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా భీతావహ స్థితి నెలకొంది. కళ్ళెదుటే అయిన వారిని కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అన్నవరం నుంచి భద్రాచలం వైపు వెడుతుండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను, అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అనిత, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరగడం బాధాకరమని మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, వండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి సమీపంలో ఆటో పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 3 చనిపోయారు. మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కొల్లూరు నుంచి ఆటో వెల్లటూరు వైపు వెడుతుండగా అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చింతమోటుకు చెందిన చాటగడ్డ కాంతారావు, పెసరలంక శ్రీనివాసరావు, షేక్ ఇస్మాయిల్ ప్రాణాలు కోల్పోయారు. సమ్మిట పోతురాజు, గణేష్ తీవ్రంగా గాయపడగా వారిని తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం వద్ద లారీ అదుపు తప్పి ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డు పక్కనున్న తోపుడు బళ్లు, ఇళ్లలోని సామాన్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో ఎవరూ లేనందున ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లలోకి లారీ దూసుకురావడంతో నష్టపోయామని బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగునీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణ హత్యకు దారితీసిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకుంది. గుంతకల్లులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 5 రోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అంకాలమ్మ ఆలయం వీధిలోని నీటి కుళాయి వద్ద చంద్రశేఖర్, శివలు గొడవ పడ్డారు. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో శివ ఇంట్లో నుంచి కొడవలి తెచ్చి చంద్రశేఖర్పై దాడి చేయగా అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో మామను అల్లుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. అల్లుడు రామకృష్ణ కుమార్తెతో తరచూ గొడవ పడుతుండటంతో ఆమె పుట్టింటి వద్దనే ఉంటోంది. ఈ నేపథ్యంలో భార్యను కాపురానికి పంపించట్లేదని మద్యం మత్తులో మామ చంద్రయ్యపై అల్లుడు కృష్ణ కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మామ చంద్రయ్యకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్యూషన్ టీచర్ కర్కసత్వాన్ని ప్రదర్శించింది. ఓయూ కాలనీకి చెందిన 1వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలుడిని టీచర్ శ్రీ మానస అట్లకాడతో కాల్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. సరిగ్గా చదవడం లేదనే కారణంతో బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై 8 చోట్ల అట్లకాడతో కాల్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలుడిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన టీచర్ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఫిల్మ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల వసతి గృహంలో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. రాత్రి కలుషితమైన ఆహారం తినడం వల్లే వాంతులు, విరేచనాలు అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మిగతా విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, వారి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వసతి గృహాల వార్డెన్లకు హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సలహాదారు రామకృష్ణ హెచ్చరించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు ఓవైపు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఇరు దేశాలు పరస్పర దాడులను ఉధృతం చేశాయి. తాజాగా కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు చేసింది. చమురు నుంచి వస్తున్న ఆదాయంతోనే రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నందున ఆ వనరులను దెబ్బతీసే యత్నాల్లో భాగంగా ఈ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్కు సహకరించేందుకు తమ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ఐరోపా దేశాలు ఇప్పటికే తేలికపాటి యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థ, ట్యాంకు విధ్వంసక క్షిపణులు, ఇతర ఆయుధాలు అందిస్తున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా దాడులు ఆగనందున తమకు మరిన్ని ఆయుధాలు అందించాలని ఆయన కోరారు. 5 రోజుల వ్యవధిలో జపాన్ను మరో భూకంపం వణికించింది. ఆ దేశ తూర్పు తీరంలోని అవోమోరి ప్రావిన్స్లో తాజాగా భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైన ఈ భూకంపం కేంద్రం హోన్షుకు ఉత్తరాన 20 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది. పసిఫిక్ తీర ప్రాంతంలో ఉన్న 4 ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్ వాతావరణ శాఖ 1 మీటరు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. భూకంపం వల్ల జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 7న జపాన్ ఉత్తర తీరంలో ఉన్న అవోమోరి ప్రావిన్స్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు మీద పడి దాదాపు 34 మంది వరకు గాయపడ్డారు. ఇవాతే ప్రావిన్స్లోని కుజీ పోర్టులో 2 అడుగులకు పైగా అలలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలోనే మరో భూకంపం సంభవించే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ అక్కడి ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు ఇవాళ భూప్రకంపనలు వచ్చాయి. అమెరికాలో శిశువుకు జన్మనివ్వాలని భావించే భారతీయ మహిళలకు ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం షాక్ ఇచ్చింది.
పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుందనే కారణంతో అమెరికాలో ప్రసవించాలని వచ్చే గర్భిణులకు సంబంధించిన పర్యాటక వీసాలను అంగీకరించమని తేల్చి చెప్పింది. వారి పర్యటన ఉద్దేశం అమెరికాలో ప్రసవించడమే అని స్పష్టమైతే అటువంటి వీసాలను అమెరికా కాన్సులర్ అధికారులు నిరాకరిస్తారని ఎక్స్ వేదికగా తెలిపింది. అమెరికా వీసా నిబంధనలకు 2020లో చేసిన సవరణల మేరకు కాన్సులర్ అధికారులకు వీసా నిరాకరించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. బర్త్ టూరిజం పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ చట్టవిరుద్ధమైనదని పేర్కొంది. గతంలో అమెరికా రాజ్యాంగం మేరకు తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరూ అమెరికా పౌరులే అవుతారు. ఆ పిల్లలందరికీ పుట్టిన వెంటనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభానికి సంబంధించి డీజీసీఏ చర్యలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో సర్వీసుల రద్దు, అంతరాయాలకు సంబంధించి ఇప్పటికే ఇండిగో శీతాకాలం షెడ్యూల్లో 10% కోత విధించిన డీజీసీఏ 4 ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లపై వేటు వేసింది. డీజీసీఏ కార్యాలయంలో ఎయిర్లైన్స్ ఆపరేషన్లను పర్యవేక్షించాల్సిన ఆ 4 సీనియర్ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అటు బెంగళూరు విమానాశ్రయం నుంచి ఇవాళ రాకపోకలు సాగించాల్సిన 54 సర్వీసులను ఇండిగో ఎయిర్లైన్స్ రద్దు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఇక లేరు. ఆయన వయసు 90 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన శివరాజ్ పాటిల్ మహారాష్ట్ర లాతూర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. లాతూర్ నుంచి 7 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1991 నుంచి 96 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. పాటిల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీల నేతలు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా పాటిల్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని, వృద్ధులు శ్వాస తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. లోక్సభలో ఈ అంశంపై చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలకు బదులుగా కలిసికట్టుగా సమస్యకు పరిష్కారం కనుగొనేలా చర్చ జరిపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఒక్కో నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే ప్రణాళికను ప్రధాని మోదీ సభలో ప్రకటించాలని కోరారు. దానివల్ల రాబోయే 5 లేదా 10 ఏళ్లలో ప్రజల జీవితం మరింత మెరుగుపడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వాయు కాలుష్యంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు బీఏసీ సమయం కేటాయిస్తుందన్నారు. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రిటైర్మెంట్పై వెనక్కి తగ్గింది. ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకు మళ్లీ రెజ్లింగ్ రింగ్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు తెలిపింది. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు సిద్ధమవుతున్నట్లు వినేష్ ఫోగాట్ పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన వినేష్ రజత పథకం ఖాయం చేసుకుంది. కానీ రెండో రోజు బరువు చూసే సమయానికి 100 గ్రాములు అదనంగా ఉండడంతో అనర్హత వేటు పడింది. ఆ బాధతోనే వినేష్ ఫోగాట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జులానా నియోజకవర్గం నుంచి గెలిచింది. జూలైలో ఒక బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా వినేష్ ఫోగాట్ తన పోస్టులో పేర్కొంది. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన. మరో 7 సంస్థల పనులకు భూమి పూజ చేసిన చంద్రబాబు. ఏపీ పురోగతికి విశాఖ గేమ్ చేంజర్గా మారిందన్న చంద్రబాబు. ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. అల్లూరు జిల్లా బస్సు ప్రమాదంలో 9 మంది మృతి, 26 మందికి గాయాలు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మంత్రులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్. క్లౌడ్ ఆధారాలతో వేర్వేరు అంశాలపై విచారణ చేస్తున్న అధికారులు. బీఆర్ఎస్ నేతల తీరుపై మరోసారి కవిత విమర్శలు. అక్రమాలు బయటపెడుతుంటే వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆక్షేపణ. రిటైర్మెంట్పై వెనక్కి తగ్గిన వినేష్ ఫోగాట్. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతానని వెల్లడి. ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు ప్రకటన.
ఉక్రెయిన్ రష్యా మధ్య మరోసారి తీవ్రమైన యుద్ధం. కాస్పియన్ సముద్రంలోని కీలక చమురు క్షేత్రాలపై దాడులకు దిగిన కీవ్ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.